హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ప్రోటీన్ బైట్స్ సింపుల్గా హెల్తీగా ఎలా చేయాలో చూద్దానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ముందుగా అయితే కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్, డేట్స్ కూడా. ముందుగా అయితే జీడిపప్పుని, బాదం పప్పుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం చిన్నపిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తున్నాం కదా, దాని రీప్లేస్లో ఇలా ఒకసారి ప్రోటీన్ బైట్స్ తీసుకెళ్ళండి. ఆ బిస్కెట్స్లో షుగరు అవన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది కాదు. ఏదైతే దీనిలో ప్రోటీన్ అవన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత జీడిపప్పుని, బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే గీ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. జీడిపప్పులో, బాదం పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఈ రెండు బాగా వేగిన తర్వాత గుమ్మడి గింజలు, ఓట్స్ని కూడా వేసుకొని వేయించుకోండి. ఓట్స్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లల డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ ప్రోటీన్ బైట్స్ చిన్న పిల్లలకానే కాదు, పెద్దలు కూడా తినచ్చు. దీంట్లో నువ్వులు, అవిసె గింజలు వేస్తున్నాం కాబట్టి దీంట్లో కాల్షియం కూడా బాగుంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇవి రెండు వేయించుకొని వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డేట్స్లో ఉన్న గింజలు తీసుకొని పక్కన పెట్టండి. డేట్స్ని ఎప్పుడు కూడా కడుక్కొని తినాలి. అప్పుడే దానికి ఉన్న డస్ట్, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే తొలగిపోతాయి. డేట్స్ని ఎవరైనా రక్తహీనత ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. మీ పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు అయితే అలానే ఉంచేయచ్చు, కానీ టీతింగ్ ఇంకా రాని వాళ్ళైతే మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకొని డేట్స్ని వేయించుకోవాలి. ఆ వేడి మీద డేట్స్ని వేయించడం వల్ల అవి డేట్స్ అంతా మెత్తపడి కొద్దిగా జ్యూసీగా వస్తాయి. అప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది. మనం దీంట్లో బెల్లము, షుగర్ లాంటివి యూస్ చేయడం లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. వీలైనంత వరకు ఈ రెండింటిని అవాయిడ్ చేయండి. డేట్స్ని బాగా మ్యాష్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం షుగరు, బెల్లం లాంటివి యూస్ చేయడం లేదు కాబట్టి లైట్గా హనీ యూస్ చేయొచ్చు. ఇప్పుడు హనీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో లైట్గా మ్యాష్ చేసి తర్వాత చేత్తో కలపండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద ఫామ్ అవ్వాలి. మీకు ఒకవేళ ఇలా ఫామ్ అయిపోతే 1 or 2 స్పూన్స్ గీ వేసుకోండి.
చిన్నపిల్లలకి రోజుకి వన్ బైట్ ఇస్తే చాలా మంచిది. పిల్లల స్నాక్ బాక్స్లో కానీ లేకుంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇచ్చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ లాగా ఫామ్ చేయండి. టేస్ట్ ఇంకొంచెం పెరగడానికి పైన లైట్గా కోకోనట్ పౌడర్ని చల్లి ఒకసారి రోల్ చేస్తే మొత్తం దానికి అంటుకుంటుంది. అప్పుడు చాక్ తోటి నైఫ్ తోటి పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకుంటే స్టీల్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇవి 2-3 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. దీంట్లో మనం వాటర్ లాంటివి ఏమీ టచ్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ రోజులే స్టోర్ ఉంటాయి.